కాంగ్రెస్ పార్టీలో ఎంత ప్రజాస్వామ్యం ఉంటుందో అదే స్థాయిలో కయ్యాలు కూడా ఉంటాయి. నేతల మధ్య ఆధిపత్య పోరును, వర్గ పోరును గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏ నాయకుడికి ఆపతరం కాదు. తెలంగాణలో అధికారం దక్కించుకున్నాక చేరికల పుణ్యమాని ఆ రచ్చ మరీ ఎక్కువైంది. మరీ ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో నివురుగప్పిన నిప్పులా ఉంది పరిస్థితి. అయితే ఇప్పుడు ఆ వివాదం ఒక సీనియర్ నేత దగ్గరకు వెళ్లడం చర్చనీయాంశమైంది. మరి ఆయన ఏం చేస్తాడు అన్నదే ఆసక్తి రేపుతోంది. ఇంతకీ ఎవరైనా ఏంటా గొడవ? జగ్గారెడ్డి చెంతకు పటాన్చెరు పంచాయతీ. పాత కొత్తల మధ్య సయోధ్య కుదురుస్తారా? గొడవలు తగ్గిస్తారా లేక చేతులెత్తేస్తారా? పిసిసి కమిటీతో వర్కింగ్ ప్రెసిడెంట్ మంతనాలేంటి? తూర్పు జయప్రకాష్ రెడ్డి ఉరఫ్ జగ్గారెడ్డి అంటే తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. సంగారెడ్డి ఎమ్మెల్యేగా, మాజీ ఎమ్మెల్యేగా జగ్గారెడ్డికి ఎంత గుర్తింపో, జగ్గారెడ్డి పుణ్యమాని సంగారెడ్డికి అంతే గుర్తింపు. అందుకే ఈ మాస్ లీడర్ గెలిచినా ఓడినా అదే రేంజ్లో హంగామా చేస్తూ ఉంటారు. అందులోనూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయనకు రాహుల్ గాంధీ వరకు పెద్ద పలుకుబడే ఉంది. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ గాలిలో అందరూ గెలిస్తే దురదృష్టం కొద్దీ ఆయన ఓడిపోయారు గాని, లేదంటే ఆయనది మినిస్టర్ రేంజ్ అని చెబుతుంటారు ఆయన అనుచరులు. మినిస్టర్ కాకపోతే ఏంటి, అటు ప్రభుత్వమైనా ఇటు పార్టీ అయినా ఆ స్థాయిలోనే హవా నడిపిస్తున్నారట జగ్గారెడ్డి. అయితే లేటెస్ట్ ఎపిసోడ్తో ఈ మాట మరొకసారి రుజువైంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు వరుస కట్టడంతో చేరికల చిచ్చు చెలరేగింది. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఇన్ఛార్జీలకు, వలస ఎమ్మెల్యేలకు వార్ నడుస్తోంది. అలాంటి నియోజకవర్గాల్లో పటాన్చెరు పతాక స్థాయిని మెయింటైన్ చేస్తోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కండువా వేసుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది అక్కడ. ఈ వ్యవహారంలో రెండు వర్గాలు రోడ్డెక్కి ఇప్పటికే నానా రచ్చ చేశాయి. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడమే కాదు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ని ముట్టడించే స్థాయికి వెళ్ళింది వ్యవహారం. ఈ అంశం గాంధీ భవన్ కు చేరినా అగ్గి మాత్రం చల్లారలేదు. ఈ గొడవలపై ఇప్పటికే పీసీసీ ఒక కమిటీని కూడా వేసింది. అయితే ఇప్పుడు ఈ పంచాయతీలోకి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎంట్రీ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. అవసరమైతే తప్ప ఇతర నియోజకవర్గాల విషయాల్లో తలదూర్చని జగ్గన్న ఇప్పుడు సడన్ గా పటాన్చెరు ఇష్యూలో తలదూర్చడం సాధారణంగా ఏమీ జరగలేదు. ఇన్నాళ్ళు పటాన్చెరు పరిధిలోనే ఉన్న జగడం కాస్త ఇటీవల జిల్లా పార్టీ మీటింగ్ లో కూడా మంటలు పుట్టించిందట. ఈ మధ్య జిల్లా కేంద్రం సంగారెడ్డిలో జరిగిన మీటింగ్ లో మరోసారి రెండు వర్గాలు రచ్చ చేశాయి. మంత్రి దామోదర రాజనరసింహ సమక్షంలోనే కాటా, గూడెం వర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాక మంత్రి కూడా షాక్ అయ్యారట. అక్కడే ఉన్న జగ్గారెడ్డి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఈ గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టేలా చేయాలని నిర్ణయం తీసుకున్నారట. గత కొన్ని నెలలుగా పటాన్చెరు పంచాయతీపై పనిచేస్తున్న పీసీసీ కమిటీ జిల్లాకు చెందిన నాయకుల నుంచి అభిప్రాయాలు తీసుకుంది. జిల్లా మంత్రి దామోదర రాజనరసింహతోనూ భేటీ అయింది. ఈ తంతు జరుగుతుండగానే సంగారెడ్డిలో మరొకసారి రెండు వర్గాలు రచ్చకు దిగడంతో ఇష్యూపై మరింత సీరియస్ గా దృష్టి పెట్టింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని కలిసి మంతనాలు జరిపింది. పటాన్చెరు పంచాయతీపై ఆయన కూడా కీలక సూచనలే చేసినట్టుగా తెలుస్తోంది. గూడెం మహిపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్లతో జగ్గారెడ్డి పర్సనల్ గా మాట్లాడినట్టు తెలుస్తోంది. పార్టీ అధికారంలో ఉంది, ఇలాంటి సమయంలో గొడవలు పడి బజారున పడొద్దు అంటూ ఇద్దరు నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారట. అంతేకాదు రాబోయే రోజుల్లో పటాన్చెరు రెండు నియోజకవర్గాలుగా మారుతుందని, ఎవరి పొలిటికల్ ఫ్యూచర్ కి ఇబ్బంది ఉండదని చెప్పారట జగ్గారెడ్డి. నామినేటెడ్ పోస్టులతో పాటు పార్టీ పరమైన పదవుల విషయంలో కూడా పాతవారికే అవకాశం ఇవ్వాలని జగ్గారెడ్డి కమిటీకి ఖరాఖండిగా చెప్పారట. నియోజకవర్గ పరిధిలో జరిగే అన్ని అధికారిక కార్యక్రమాలు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్ల ఆధ్వర్యంలో జరిగేలా చూడాలని సూచించారట. ఇద్దరు నాయకులకు కూడా అదే నచ్చజెప్పారట టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇద్దరిలో ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలని కమిటీని జగ్గారెడ్డి కోరినట్టు తెలుస్తోంది. పటాన్చెరు ఒకప్పుడు జగ్గారెడ్డి సొంత ఇలాఖా అయిన సంగారెడ్డి నియోజకవర్గంలో భాగంగానే ఉండేది. అందుకే ఆయనకి ఇక్కడ అనుచరులు, కార్యకర్తలు ఉన్నారు. ఆ భరోసాతోనే ఇప్పుడు జగ్గారెడ్డి ఎంట్రీతో పటాన్చెరు కాంగ్రెస్ లో గొడవలకు ఫుల్ స్టాప్ పడొచ్చన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.